ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ చేసిన సంగతి మనకు తెలిసిందే కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా రేషన్ షాపుల పరిధిలో స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ చాలామంది ఈ కార్డుల్ని తీసుకోలేదు. ఇవి ఇంకా రేషన్ డీలర్ల దగ్గరే ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డుల్ని తీసుకెళ్లాలని పదే పదే చెప్పినా చాలామంది తీసుకెళ్లడం లేదు. అయితే ఈ స్మార్ట్ కార్డుల్ని రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయాలకు పంపించేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కార్డు తీసుకోకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తీసుకోవచ్చని చెబుతున్నారు. ఏపీలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు మీవి కొనసాగాలి అనంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలి, లేదంటే ఆ కార్డుల్ని రద్దు చేస్తామని అధికారికంగా పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, సబ్సిడీ బియ్యం కావచ్చు, పిండి, నూనె వంటి వస్తువులను పొందాలంటే ప్రతి సభ్యుడు తన వేలిముద్రను ఈపోస్ యంత్రంలో నమోదు చేయాలి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఉన్న లక్షలాది మంది రేషన్ కార్డుల్లో ఈకేవైసీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి కుటుంబ సభ్యుడు డీలర్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలి, లేదంటే ఆ కుటుంబాన్ని అనర్హుల జాబితాలో చేరుస్తామని హెచ్చరిస్తున్నారు. ఇలా జరిగితే రేషన్ కార్డుల ఆధారంగా పొందుతున్న ఇతర ప్రభుత్వ పథకాలపై ఇది ప్రభావం చూపుతుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈకేవైసీ ప్రక్రియ చాలా సులభం. రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇవ్వడం ద్వారా ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. రేషన్ సదుపాయాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ నవంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.